నుంచి కూడా ఆశిస్తాడు, అంత పర్ఫెక్షన్ ని ఆశిస్తాడు. అంటే ఆయనకు ఒకటి ఏంటంటే ఆయన గ్రామీణ జీవితపు లోతుపాతులు బాగా తెలుసు, ఆయనకి రైతు జీవితం బాగా తెలుసు. ఎమ్మెల్యేగా ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చినాడు గనక ఆయనకు ప్రజల అంతరంగాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఎప్పుడన్నా వీళ్ళు సరైన అవగాహన లేకుండా ఉన్నప్పుడు ఆ అభిప్రాయాలు ఖండించే దగ్గర కటువుగా ఉంటాడు. మీకు ఇది అర్థం కావట్లేదు, మీరు రొటీన్ పాలిటిక్స్ లో ఆలోచిస్తున్నారు. జనరల్ గా మనం రొటీన్ పాలిటిక్స్ లో కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి మన క్యాబినెట్ లో ఒకేసారి ఒక 10-15 సంక్షేమ పథకాలు ప్రకటించారు మొదటి క్యాబినెట్ లో. అవును. అప్పుడు ఒక నాయకుడు ఏమన్నాడంటే, ఇట్లా ఎందుకు సార్, మనం కొంచెం వ్యవధి ఇస్తూ ఒక్కో పథకం ప్రకటిద్దాం, ఆ పథకాన్ని ప్రచారం చేద్దాం, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో పథకం చేద్దాం, రిజిస్టర్ అవుతుంది జనం హృదయంలో అన్నాడు. చాలా కోపం వచ్చింది ఆయనకి. ఇగో ఇదే మీరు ఆలోచించే పద్ధతి నాకు నచ్చదు, ఇది అల్పంగా ఆలోచించే పద్ధతి, ప్రజల అవసరం ముఖ్యమా, నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రయోజనం వాళ్ళకి ఇచ్చేయాలి తప్ప నీ రాజకీయ ప్రయోజనం కోసం గ్యాప్ తీసుకుంటామా అని చెడామడ వాయించాడు. ఓకే, అంటే అల్టిమేట్ గా అక్కడ ప్రచారం కంటే ఎక్కువ ప్రజలు ప్రయోజనం ముఖ్యం, ప్రయోజనం ముఖ్యం. ఆ కళ్యాణ లక్ష్మి పెన్షన్లు పెంచడము ఇట్లా ఒక 5-6 ఒకటే కేబినెట్ లో దాదాపు 40 నిర్ణయాలని గుర్తు నాకు. 200 రూపాయల నుంచి ఫస్ట్ టర్మ్ లో అనుకుంటా 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ పెంచడం, 1000 రూపాయలు చేయటము, కళ్యాణ లక్ష్మిని ప్రకటించడం, ఇవన్నీ ఒకే ఊపులో చేసేశారు. అప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 50 లక్షలు అనుకుంటా, 50,000 సారీ 50,000 రూపాయలు అనౌన్స్ చేయడం, అన్ని కూడా ఒకటే కేబినెట్ లో అనౌన్స్ చేశారు. అవును అవును. సో అట్లా ఆ పద్ధతిలో ఉంటారు. మనం రొటీన్ పాలిటిక్స్ లో జనరల్ గా ఆలోచిస్తారు కదా, మనం ఇట్లా చేద్దాం, కొంచెం టైం తీసుకుందాం, కొద్దిగా ప్రచారం చేద్దాం అని అన్నారు. అప్పుడు హరీష్ రావు గారు కూడా ఉన్నారు, అలా చేస్తే బానే ఉంటుందేమో అన్నారు ఆయన. హరీష్ రావు గారిని కూడా కోప్పడ్డారు, ఇది కాదు ఆలోచించాల్సిన పద్ధతి అని. హరీష్ రావు గారు కూడా ఏమి వేరే ఉద్దేశంతో అనలేదు. ఆయన ప్రజల్లోకి బాగా తీసుకోగలుగుతాం, ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం, ఊరూరా మీటింగ్ చేయడం, ఇదంతా ఉంటది కదా, కళ్యాణ లక్ష్మి లాంచ్ చేసుకున్నామని. అట్లా ఆయన దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇటువంటి సందర్భాల్లో 90% కేసీఆర్ కరెక్ట్ అయ్యారు, ఒక 10% మిస్టేక్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 90% కరెక్ట్ అయ్యారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్